హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే తెలంగాణలో టీఎస్పీఎస్సీ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే అదే స్థానంలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో మరి ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా, అదే విధంగా ఫీజు మళ్ళీ చెల్లించాలా అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ వీడియోలో. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంతకన్నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము 563 పోస్టుతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. 563 పోస్టుతో గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మే లేదా జూన్లో ప్రిలిమినరీ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కాగా 2022లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2 సార్లు పరీక్ష రద్దయిన విషయం అందరూ తెలిసిందే. దీంతో టీఎస్పీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి 563 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్ వారికి ఫీజు ఉంటుందా లేదా, గతంలో అప్లై చేసుకున్న వారికి ఫీజు ఉంటుందా లేదా అనేది కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ. ఒకసారి మనం అది చూసినట్లయితే గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు పలు విషయాలు అయితే ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష ఫీజు మళ్లీ చెల్లించాలా అనే సందేహం నెలకొంది. దీనిపై అయితే టీఎస్పీఎస్సీ క్లారిటీ అయితే ఇచ్చింది. పాత నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గతంలో ఫీజు చెల్లించిన వారు కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే మనం చూస్తున్నాము. గతంలో 2022లో మనకి గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది 506 పోస్టులకు సంబంధించి. అయితే 2 సార్లు కూడా ఈ పరీక్షలు రద్దవడంతో మళ్ళీ కొత్తగా 60 పోస్టులు యాడ్ చేస్తూ 563 పోస్టులకు ఈ ప్రభుత్వం అయితే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. దానిపై టీఎస్పీఎస్సీ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఫీజు చెల్లించాలా, వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా టీఎస్పీఎస్సీ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు పలు విషయాల్లో ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష ఫీజు మళ్లీ చెల్లించాలా అనే సందేహం నెలకొంది. దీనిపై టీఎస్పీఎస్సీ అయితే క్లారిటీ ఇచ్చింది. పాత నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సిందని స్పష్టం చేసింది. అయితే గతంలో ఫీజు చెల్లించిన వారు కొత్తగా చెల్లించాల్సిన అవసరం లేదని అయితే టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఒకసారి మనం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్ అని ఏదైనా క్రోమ్ బ్రౌజర్లో కానీ ఇక్కడ టీఎస్పీఎస్ అని సెర్చ్ చేయగల మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 సర్వీస్ 2024 నోటిఫికేషన్ మనం ఒకసారి చూద్దాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ 2/2024 డేటెడ్ 19/2/2024 గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి అధికారిక వెబ్సైట్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి 23/2/2024 నుంచి 14/3/2024 వరకు అయితే మనం ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ డేట్ మనకు వచ్చేసి 14/3/2024 సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్లోని ఎడిట్ ఆప్షన్ మనకి 23/3/2024 10 గంటల నుంచి 27/3/2024 5 గంటల వరకు అయితే మనం ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా షెడ్యూల్ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి మే లేదా జూన్ 2024 అయితే ఉంటుందని చెప్తున్నా. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ సంబంధించి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే మనకి
మెయిన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇది అధికారిక వెబ్సైట్ నోటిఫికేషన్ అయితే ఇది గ్రూప్ 1 సంబంధించి. ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ అయితే మీరు tspsc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. డిప్యూటీ కలెక్టర్ వచ్చేసి మనకి 45 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించి 115, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 7 ఉన్నాయి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ 7, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 6, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సంబంధించి 5, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8. ఫ్రెండ్స్ మనకు మొత్తం 563కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.